నాలాంటి సిల్కీ అండ్ షైనీ లాంగ్ హెయిర్ కావాలనుకునేవారు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నాలాంటి హెయిర్ మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కూడా యూజ్ చేయండి. నాలాంటి లాంగ్ హెయిర్ మీకు కూడా తప్పకుండా వస్తుంది. హలో ఎవ్రీవన్. అయితే చాలామంది అడుగుతున్నారు నా లాంగ్ హెయిర్ టిప్స్ ఏంటి అనేది. ఓకే అండి, ఈరోజు నేను నా హెయిర్ ఆయిల్ ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. దాని ఇంగ్రీడియంట్స్ అండ్ నేను హోమ్ రెమెడీ అండ్ హోమ్ బేస్డ్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తానండి. నేను స్వయంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను హెయిర్ ఆయిల్ అనేది. ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అందులో ఏమేమి మిక్స్ చేస్తానో అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ టిప్ మీరు ఫాలో అయితే మీ హెయిర్ గ్రోతింగ్ కూడా పెరుగుతుందండి. మీ హెయిర్ కూడా లాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. వీడియో ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు కూడా మంచి హెయిర్ ఆయిల్ అనేది వస్తుంది. మీ హెయిర్ కూడా ఇలా పెరగడానికి యూజ్ అవుతుంది హెయిర్ ఆయిల్ అనేది, ఓకేనా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చూసే వాళ్ళు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఓకేనా. ఈ రెమెడీ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. వీటికి కావాల్సిన పదార్థాలు తమలపాకు, మందార పువ్వు అండ్ బియ్యము, మెంతులు, అవస గింజలు అండ్ బ్లాక్ నువ్వులండి. అవి కలమంద, కరివేపాకు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. అండ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీకు తగినంత వరకే చేసుకోండి. అండ్ వీక్లీ వన్స్ చేసుకోవడం బెటరు. స్టాక్ అయితే ఉంచుకోకండి. మనం అన్నీ పచ్చివన్నీ యూజ్ చేస్తున్నాం, లీవ్స్ అవన్నీ పచ్చివి కాబట్టి స్టాక్ అయితే ఉంచుకోండి. వీక్లీ వన్స్ చేసుకోండి. కొంచెం ఇందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయండి. ఆలివ్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ అంత సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోండి, ఓకేనా. అండ్ మెంతులు, బియ్యం కొన్ని, నల్ల నువ్వులు, అవస గింజలు ఇవన్నీ తీసుకుంటున్నానండి నేను. నా హెయిర్కి అవి అన్నీ అవస గింజలు సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు తమలపాకులు కూడా వేసేయండి. తమలపాకులు నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేస్తానండి నా హెయిర్ గ్రోత్కి, నాకైతే యూజ్ అవుతుంది. అండ్ మందార ఆకులు, కలమంద, మందార పువ్వు అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకున్నాక కొద్దిగా మరిగిన తర్వాత, కొంచెం హీట్ అయిన తర్వాత బాగా అది కొంచెం బాగా మసలాలండి. మసిలి కొంచెం గ్రీనిష్ కలర్ రావాలి. కొంచెం గ్రీనిష్ కలర్ వస్తే మీ ఆయిల్ ప్రిపేర్ అయినట్టే, ఓకేనా. కొంచెం మరిగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి, ఓకేనా. అవి మంచిగా వేగాలండి, మొత్తం రోస్ట్ కావాలి, ఓకే. అలా రోస్ట్ అయిపోయాక మీ ఆయిల్ ప్రిపేర్ అయిపోయిందండి. అది వడగట్టేసుకోండి ఒక జాలితోని. చూసారా కలర్ చూడండి, గోల్డిష్ కలర్, గ్రీన్ గోల్డిష్ కలర్ ఉంది కదండి. సో ఆ కలర్ వస్తే మీ ఆయిల్ ప్రిపేర్ అయినట్టు. ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. డైలీ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోండి, ఓకేనా.